అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరికీ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ కనయ్య. సో మీ అందరికీ కూడా రక్షాబంధన్ శుభాకాంక్షలు. ఈ రాఖీ పౌర్ణమి మీ ఇంట్లో మీ ఆడపడుచులతో ఆనందాలు కలగజేయాలని, మీరు ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఆనందాలతో భోగ భాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది నా కుటుంబం. అండ్ ఇవాళ ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. బట్ ఆఫ్ కోర్స్ చాలామంది కూడా సహకరిస్తూనే ఉన్నారు. మీ ఇంట్లో మీ ఆడపడుచులు ఎలాగైతే వస్తున్నారో మీ శ్రీమతి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆనందాలను ఇవ్వడం కూడా అత్యంత అవసరం. మీ ఇంటికి వచ్చే మీ ఆడపడుచులే మీకు ఇంపార్టెంట్ కాదు. దయచేసి గుర్తుపెట్టుకోండి. ఎన్నో ఏళ్ళుగా, ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో రోజులుగా గొడవలు పడి ఉండొచ్చు కాక ఏదైనా అయి ఉండొచ్చు. జీవితం చాలా చిన్నది. మనం చేసే పనులు, మనకి ఇంట్లో నుంచి బయటికి వెళ్తే మళ్ళీ సాయంత్రానికి ఇంటికి వస్తామా, వచ్చే అవకాశం ఉందా లేదా తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. రేపటికి రూపం లేని జీవితం మనది. కొంచెం ఆవేశపడకుండా ఆలోచనగా ఆలోచించండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకి సేవలు సపర్యలు చేసే అవకాశాలు మనం వాళ్ళకి కలిగించవచ్చు. బట్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళకి ఆనందాలు ఉంటాయి. అది ఈ ఒక్కరోజు మాత్రమే రాఖీ పౌర్ణమి సందర్భంగా ఉంటుంది. దయచేసి మగవాళ్ళందరూ కూడా ఒక మంచి మనసుతో ఆలోచించండి. ఇంట్లో శ్రీమతి వచ్చింది ఇంట్లో పని చేయడానికి కాదు, మనతో పాటు ఉండి మనకు సర్వీస్ చేయడానికి మాత్రమే కాదు. దయచేసి తనకి కొన్ని ఆనందాలు ఉంటాయి, తనకి కొన్ని సంబరాలు ఉంటాయి, తనకి ఒక పండగనే ఇది. కాబట్టి వాళ్ళ ఇంట్లో తమ్ముడికి, వాళ్ళ ఇంట్లో అన్నయ్యలకి, వాళ్ళ ఇంట్లో పెదనాన్న పిల్లలకి, బాబాయ్ పిల్లలకి రాఖీలు కట్టడానికి ఖచ్చితంగా వెళ్ళే అవకాశం మాత్రం ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం నేను అంటాను అది ఖచ్చితంగా మూర్ఖత్వం, లేకపోతే రాక్షసత్వం. ఎందుకంటే అవకాశాలు అవును కరెక్టే. మీ అక్క, మీ చెల్లి, మీ వాళ్ళు మీ ఇంటికి రావచ్చు కాక, అఫ్కోర్స్ వాళ్ళు రావాలి, రావద్దనట్లేదు. అమ్మని రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే మీ అమ్మని రిక్వెస్ట్ చేయండి, లేకపోతే బయట నుంచి టిఫిన్స్ తెచ్చుకోండి, ఇంకేదైనా చేయండి. బట్ వాళ్ళకి ఇచ్చే అవకాశాలు వాళ్ళకి ఇవ్వాల్సిందే. వాళ్ళ ప్రేమలు వాళ్ళు పంచుకోవాల్సిందే. ఎంతసేపు మన స్వార్థం కోసం వాళ్ళని ఇంట్లోనే ఉంచి బంద్ చేసి నువ్వు వెళ్ళొద్దు అని గొడవలు చేసి వాళ్ళ మనసు నొప్పించి మీరు మనసు బాధ పెట్టుకోవద్దు, మీ మనసు గాయపడద్దు. ఇది నా అభ్యర్థన మాత్రమే. దయచేసి ఎవరు కూడా దీన్ని తప్పుగా ఆలోచించొద్దు. మంచి మనసుతో ఆలోచించే వాళ్ళకి ఖచ్చితంగా నేను చెప్పే ఈ సందేశం మంచి భావంగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ రాఖీ పౌర్ణమి మీ ఇంట్లో అందరికీ సుఖ సంతోషాలు తేవాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. హ్యాపీ రక్షాబంధన్ టు యూ ఎవ్రీబడి. స్టే హ్యాపీ, స్టే సేఫ్, హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ ఆల్.